ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన ఈ మహాకుంభమేళా చివరి దశకు చేరింది. మరో 5 రోజుల్లో మహాకుంభమేళా ముగియనుంది. ఈ క్రమంలో గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. గత 6 రోజులుగా రోజు 1 కోటి మందికి పైగా భక్తులు నది స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 58 కోట్లు దాటినట్లు అధికారులు తెలిపారు. కాగా పౌష్ పౌర్ణమి సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి వరకు ఈ కుంభమేళా కొనసాగనుంది. దాదాపు 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుండి దాదాపు 50 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది. అయితే అంచనాలకు మించి భక్తులు తరలి వస్తున్నారు. మరో 5 రోజుల పాటు భక్తుల రద్దీ ఇదే విధంగా కొనసాగితే మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసే భక్తుల సంఖ్య 65 కోట్లు దాటుతుందని యోగి ప్రభుత్వం అంచనా వేస్తుంది. మహాకుంభమేళాలో చివరి రోజున ఫిబ్రవరి 26న 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.